బ్రదర్ రామ్ చరణ్ అన్న వచ్చేసి పెద్ద మూవీతో అయితే వస్తున్నాడు. సో గేమ్ చేంజర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మన అందరికైతే తెలుసు అనమాట. సో RRR తర్వాత అసలు గేమ్ చేంజర్ సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే ఒక రిగ్రెట్ నాకైతే ఉంది. రామ్ చరణ్ అన్నకు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సో మనకి బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మనకి RRR తర్వాత చేసుంటే బాగుండేది. సో ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బుచ్చిబాబు వచ్చేసి సో మన రామ్ చరణ్ అన్న షూటింగ్కి రాకపోయినా కూడా మ్యూజిక్ సెషన్స్ చేసి మ్యూజిక్ ఫైనలైజ్ చేసుకొని స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని షూటింగ్ కూడా చేసేసాడు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంత షూటింగ్ జరిగిందో ఏందో తెలియదు కానీ సో మనకి రిలీజ్ డేటు అలాగే గ్లిమ్స్ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే చేశారు. అలాగే మనకు ఫస్ట్ లుక్ కూడా అయితే మనకి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మనకు ఆ పోస్టర్ చూస్తేనే రా అండ్ రస్టిక్ అయితే ఉంది. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉందని దాని గురించి సో మనం అయితే రియాక్షన్ అలాగే రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో చూసిన తర్వాత మన రిలీజ్ డేట్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. సో మనకి రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ కూడా అయితే చేశారనమాట. సో బుచ్చిబాబు ఉన్న స్పీడ్ కానీ చూస్తున్నట్లయితే ఆయన ఇస్తున్న అప్డేట్స్ కానీ చూస్తున్నట్లయితే సినిమా అసలు లేట్ చేసే అవకాశం అయితే లేదనమాట. ఓకే, ఇప్పుడైతే మన తెలుగు అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే చేశారు. తెలుగు వర్షన్ది మనం ఒకసారి అయితే రియాక్షన్ చేద్దాం. సుకుమార్ రైటింగ్స్ ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికింది ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసే ఏంటి మళ్ళీ పుట్టమైంది మళ్ళీ లుక్ అదిరిపోయింది. మాసు గట్టిగా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. మ్యూజిక్ కొంచెం ఈ షాట్ అయితే ఇప్పటివరకు క్రికెట్లో చూడలే ఇలాంటి షాట్. సో మనకైతే 1 minute 4 seconds అయితే ఇదైతే రిలీజ్ అయితే చేశారు. మనకి AR రెహమాన్ మ్యూజిక్ సో యాప్ట్గా అయితే ఉంది. కొంచెం లౌడ్గా అనిపించింది కానీ పెద్ద అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో రావడం యాప్ట్గా అయితే ఉంది. సో మనకి ఓవరాల్గా టీజర్ మొత్తం కానీ చూసినట్లయితే ఆ గ్లిమ్స్ కానీ చూసినట్లయితే రామ్ చరణ్ని రా అండ్ రస్టిక్గా మనకి హెయిర్ ఎక్కువ పెట్టి ముక్కుకి అది పెట్టేసి సో నోట్లో చుట్టబెట్టేసి అసలు ఒక పెద్ద మాస్ అండ్ అసలు అది మాస్ కూడా కాదు రస్టిక్గా అయితే ఉందన్నమాట ఆ క్యారెక్టరైజేషను. సో అక్కడ మనకి ఆ జరుగుతున్న వర్క్స్ కానీ ఆ తర్వాత మనకి ఆ క్రికెట్ ఆడడం స్టైల్ కానీ అసలు ఆ విజువల్స్ కూడా చాలా చూడముచ్చటగా చాలా మంచిగా అయితే ఉన్నాయి. పీరియాడిక్ డ్రామా లాగా ఇదైతే తెరకెక్కబోతుంది అనమాట. సో ఆ టైంకి మనకైతే ఈ చిన్న గ్లిమ్స్లోనే బుచ్చిబాబు అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అంత మాస్ లుక్లో ఉన్న రామ్ చరణ్ ఆ క్రికెట్ షాట్ బ్యాట్ తీసుకొని కింద మనకి నేల కొట్టి షాట్ కొడతారు చూడండి, అది ఎక్సలెంట్ అనమాట. అది ఎలివేటెడ్ అనమాట. సో ఆయన మాస్కి ఆ క్రికెట్ షాట్కి అసలు వేరే రేంజ్కి తెలిపోయింది ఆ చిన్న షాట్ ఆ సీన్ అనేది. సో ఓవరాల్గా పెద్ద టీజర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ మూవీ కానీ గేమ్ చేంజర్ కంటే ముందుగానే వచ్చుంటుంటే నిజంగా గ్లోబల్ స్టార్ అనే పేరు నీకైతే గట్టిగా వినబడేదన్న. సో ఈ మూవీ గ్లిమ్స్ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది. మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ సో ఆ లుక్ కానీ సో ఎక్సలెంట్గా అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.